ఓకే, ఇది సింబల్స్ అండ్ నొటేషన్స్ మీద క్వశ్చన్ అండి. పి స్టాండ్స్ ఫర్ ఇంటూ అండ్ క్యూ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, ఆర్ స్టాండ్స్ ఫర్ మైనస్ అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ ప్లస్. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ థింగ్, దాని వాల్యూ ఎంత అని అడిగాడు. ఏమి ఇచ్చాడంటే చూద్దాం, అది రాసుకుందాం. ఇక్కడ దీని వాల్యూ అడిగాడండి 110, ఓకే, ఆర్ 32, దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. ఓకే, తర్వాత Q2, క్యూ పక్కన 2, ఆ తర్వాత S9, ఆ తర్వాత P4, ఆ తర్వాత R21. దీని వాల్యూ ఎంత అని అడిగాడండి. చూడండి దాని వాల్యూ ఎంతో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మొదట గుర్తులు మరి అసలైన గుర్తులే రాద్దాం. దిస్ ఈస్ 110 కదా. ఆర్ అంటే ఏంటి? -32, -32. మరి క్యూ అంటే ఏంటి? డివైడెడ్ బై 2. ఎస్ అంటే ఏంటండి? +9. మరి పి అంటే ఇంటూ 4. మరి ఆర్ అంటే మళ్ళీ వచ్చిందా -21. ఇదండి దీని వాల్యూ కనుక్కోవాలి మనం. చేసేద్దాం ఇంకెక్కడికక్కడ. ఇక్కడ ముందు ఇది బ్రాకెట్లో చేసేయి. దిస్ 110లోంచి 32 పోతే 78/2. ఇదిగోండి 78/2 కూడా ఇలా వేసేస్తున్నా. ప్లస్ ఇక్కడ అదైపోయింది 9 4s 36 -21. బాడ్మాస్ రూల్ తెలుసు కదా, ముందు మల్టిప్లికేషన్ డివిజన్ మల్టిప్లికేషన్ చేసేయాలి. ఇదిగోండి డివిజన్ చేసేసాము, ఆ తర్వాత మల్టిప్లికేషను. అది ఈ 2 దీంట్లో 39 టైమ్స్ అండి. సో అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి దాని వాల్యూ ఎంత అంటే 39. ఓకే, 36 -21 అంటే 15. ఓకే, ఫైనల్ 39 + 15 అంటే 54. మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత అంటే 54. ఓకే, నోట్ చేసుకోండి.